చిత్ర వినోద్ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత గడప దాటి లోపలికి అడుగు పెట్టేటప్పుడు అక్కడున్న బియ్యపు చెంబుని కావాలని గట్టిగా తన్ని బాగి తలకు గాయం చేస్తుంది. రక్తం వచ్చేలాగా బాగీకి గాయం అవ్వడంతో అమర్ ఎంతగానో బాధపడుతూ బాగి ఒంటరిగా గదిలో కూర్చొని ఉండగా పసుపు తీసుకుని వస్తాడు. అలా బాధగా బాగి వైపు చూస్తూ తన గాయానికి పసుపు రాస్తూ ఉంటాడు. ఆ పసుపు బాగి కళ్ళల్లో పడకుండా దాన్ని ఊదుతూ తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వినోద్ చిత్రల పెళ్ళి ఆపలేకపోయినందుకు అమర్ ఎంతగానో బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు బాగి అమర్ని పిలుస్తుంది. ఏమండి, మీరు ఏం బాధపడకండి, ఇంట్లో వాళ్ళందరినీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది. అలా బాగి చెప్పిన మాటలకి అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ పరిగెత్తుకుంటూ వచ్చి బాగిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇక బాగి కూడా అమర్ని గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మొత్తానికి బాగి అమర్ల బంధం అయితే బలపడుతుంది. చిత్ర ఎన్ని ప్లాన్లు వేసినప్పటికీ బాగీకి అమర్ అండగా ఉన్నాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.